మనుషులు తిరస్కరించిన రాయినే దేవుడు మూలకు తలరాయిగా చేశాడు. ఆ రాయి ఎవరు అంటే యేసుక్రీస్తు. కీర్తనల గ్రంథము 118:22లో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అని చెప్పబడింది. ఆ కాలంలో కట్టడములో పనికిరాదని పారేసిన రాయి చివరకు భవనానికి అత్యంత ముఖ్యమైన మూలరాయిగా మారింది. ఇదే విధంగా యేసును చాలామంది తిరస్కరించారు, అపహాస్యం చేశారు, సిలువ వేశారు. కానీ దేవుడు ఆయనను రక్షణకు పునాదిగా నిలిపాడు. సామెతలు 24:3 చెబుతుంది, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. మన జీవితమనే ఇల్లు డబ్బు, గర్వం, మనుషులపై కాదు, క్రీస్తు అనే బలమైన పునాదిపై కట్టబడాలి. క్రీస్తు లేని జీవితం ఇసుకపై కట్టిన ఇంటి లాంటిది. మత్తయి సువార్త 21లో యేసు స్పష్టంగా చెప్పారు, ఈ రాయిని అంగీకరించిన వారు నిలబడతారు, తిరస్కరించిన వారు తడబడతారు. కాబట్టి మన హృదయంలో యేసుకు స్థానం ఇవ్వాలి. అపోస్తలుల కార్యములు 4:11లో అపోస్తలుడు పేతురు ధైర్యంగా ప్రకటించాడు, మీరు తృణీకరించిన రాయి ఆయనే, ప్రపంచం తిరస్కరించిన దేవుడు ఆయనను మహిమపరిచాడు. మరియు 1 పేతురు 2:7 ప్రకారం విశ్వసించు వారికి యేసు అమూల్యమైన వాడు, కానీ విశ్వాసం లేని వారికి ఆయన అడ్డురాయి అవుతాడు. కాబట్టి ఈరోజు మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, నా జీవిత పునాది ఎవరు? యేసుక్రీస్తును మూలరాయిగా చేసుకున్న జీవితం ఎప్పటికీ కూలిపోదు. ఆమేన్.